Hello, dear students. How are you all? I hope that you all are doing good, my dear ones. And welcome back to PIT classes. So, ఈ PIT ఛానల్లో అయితే మేము ఆల్రెడీ ఐపీఈకి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. I believe that you all have got benefited from these classes, my dear students. Okay, so ఈ యొక్క మనం 45 డేస్లో అయితే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీకి సంబంధించిన ఐపీ ప్రిపరేషన్కి 8 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద బాటనీ అయితే మనం చేసాము. We are almost at the end of this 45 days, that is of the target series, my dear students. Okay, so I believe that you have also downloaded the app, and app లో అయితే మనం చేసే ప్రతి ఒక్క క్లాసెస్ కి సంబంధించిన నోట్స్ కూడా యాప్ లో ఉంది. ఇంకొకవేళ మీరు ఇంకా యాప్ ని డౌన్లోడ్ చేయలేదు అని అంటే కైండ్లీ డౌన్లోడ్ ద యాప్, మై డియర్ స్టూడెంట్స్, అండ్ గెట్ ఆల్ దీస్ బెనిఫిట్స్. ఏంటి మేడం అని అంటారా? యూ కెన్ గెట్ ఆల్ ద నోట్స్ దాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఫర్ ఆల్ దిస్ 45 డేస్. ఆ నోట్స్ అంతా కూడా మీకు యాప్ లో ఉంటుంది. ప్లస్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీకు యాప్ లో ఉంటాయి కాబట్టి, అండ్ మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే మాక్ టెస్ట్ పేపర్స్ కూడా యాప్లో ఉన్నాయి. సో కైండ్లీ డౌన్లోడ్ ద యాప్ అండ్ గెట్ ఆల్ దీస్ బెనిఫిట్స్, మై డియర్ స్టూడెంట్. సో యాప్ యొక్క మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో కైండ్లీ క్లిక్ ద లింక్ అండ్ గెట్ ద యాప్ డౌన్లోడెడ్ అండ్ గెట్ ఆల్ దీస్ బెనిఫిట్స్, మై డియర్ వన్. సో ఈ రోజు అయితే మనం ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన బాటనీ నుండి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద చాప్టర్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. సో ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్లో నుండి మనకు 4 marks questions as well as 2 marks questions will be asked. So let's go through the 4 marks questions as well as the 2 mark questions from the chapter photosynthesis in higher plants. Okay, so 8 marks questions అయితే మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము. ఏ చాప్టర్ నుండి వస్తుందో అవన్నీ కూడా మనం ఫినిష్ చేసాం, మై డియర్ వన్. సో ఈ చాప్టర్ నుండి అయితే మనకి 4 మార్క్స్ as well as 2 marks questions మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లెట్స్ బిగిన్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మేబీ ద పిక్చర్, ద ఇమేజ్ ఇస్ నాట్ సో క్లియర్, బట్ మనకైతే తెలిసిన విషయమే. Write the structure of the chloroplast. The first question is draw a neat label diagram of a chloroplast. So photosynthesis in higher plants యొక్క చాప్టర్ లో అయితే రైట్ మనకు తెలిసిన విషయం దట్ యూ నో, మై డియర్ స్టూడెంట్స్, దట్ ఈ చాప్టర్ లో అయితే ఫోటోసింథసిస్ అనే స్టెప్స్ గురించి, మరి అదే విధంగా ఫోటోసింథసిస్ అనేది ఏ ఒక ఆర్గనల్లో అవుతుంది దాని గురించి అయితే ఈ చాప్టర్లో ఉందన్నమాట. సో వి నో దాట్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ కదా. సో ఇక్కడ డయాగ్రామ్ ఆఫ్ అ క్లోరోప్లాస్ట్ వేయాలి. సో వి నో దట్ క్లోరోప్లాస్ట్ ఇస్ అ డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అన్నమాట. సో క్లోరోప్లాస్ట్ అనేది it has a 2 membranes, right? So one is the outer membrane, the another one is a inner membrane. Outer membrane and inner membrane. 1 minute. Okay, so let's see here. Right, it has a double layer membranes, my dear students. So one is the outer membrane and the another one is the inner membrane. Okay, and the jelly like substance that is present inside the chloroplast, ఈ స్పేస్ లో ఏదైతే ఉంటుందో ప్రెసెంట్ ద జెల్లీ లైక్ సబ్స్టెన్స్, ఆ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అయితే మనం స్ట్రోమా అని అంటాం. ఓకే, సో లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి పార్ట్స్ తెలిసి ఉండాలి, ద పార్ట్స్ ఆఫ్ దీస్, ఓకే, ద సెల్ ఆర్గనల్స్. సో క్లోరోప్లాస్ట్ లో ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ హ్యాస్ అ 2 layers, ఓకే, 2 membranes, రైట్. సో అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్, అండ్ ఆ మధ్యలో ఉన్న ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో అది జెల్లీ లైక్ సబ్స్టెన్స్ తో ఫిల్ అయి ఉంటుంది. దాన్ని అయితే మనం ఏమని అంటాం, స్ట్రోమా అని అంటాం. అండ్ రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, స్ట్రోమాలో అన్ని ఎంజైమ్స్ ప్రెసెంట్ ఉంటాయి అన్నమాట. ద ఎంజైమ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ జరగాల్సిన ప్రాసెస్ లో ఏవైతే ఎంజైమ్స్ వాటిలో ఉపయోగపడతాయో ప్రతి ఒక్క ఎంజైమ్స్ కూడా ఈ స్ట్రోమాలో ఉంటాయన్నమాట. అలాగే ద క్లోరోప్లాస్ట్ హ్యాస్, ఓకే, మనకు తెలుసు కదా, ఇలా ఫ్లాట్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫ్లాట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో సింగిల్ గా మనం చూసినట్టయితే దీన్ని మనం థాలకాయిడ్ అని అంటాం. సింగిల్ flat structure is called as thylakoid. Okay, and complete ga edaithe